సెకండ్ ఇయర్ పెథాలజీ. సెకండ్ ఇయర్ పెథాలజీలో టాపిక్ వచ్చేసి ఎనిమియా. ఎనిమియాలో abnormalities of RBC identify on blood film examination. There are three types of inherited red cell membrane defects. మనకి ఆర్బీసీ అబ్నార్మాలిటీలో ఉంది. మరి అప్పుడు ఆ బ్లడ్ ఫిలింని మనం చూసాం. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెడ్ రెడ్ సెల్ మెంబ్రేన్ డిఫెక్ట్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి హెరిడిటరీ స్పీరోసైటోసిస్, హెరిడిటరీ ఎలిప్టోసైటోసిస్, హెరిడిటరీ స్టొమాటోసైటోసిస్. వాట్ ఈజ్ హెరిడిటరీ స్పీరోసైటోసిస్? ఒకటి కామన్ టైప్ ఆఫ్ హెరిడిటరీ హిమోలైటిక్ ఎనీమియా. ఈ స్పీరోసైటోసిస్ అనేది ఎనీమియా పేషెంట్స్లో కామన్గా వచ్చేటటువంటి జన్యుపరంగా వచ్చేటటువంటి హెరిడిటరీ హిమోలైటిక్ ఎనీమియా. ఇట్స్ కాజ్డ్ బై రెడ్ సెల్ అబ్నార్మాలిటీస్, అంటే ఎర్ర రక్త కణాల యొక్క పరిపక్వత సరిగ్గా లేకపోవడం వలన జరిగినటువంటి హెరిడిటరీ స్పీరోసైటోసిస్ డిఫెక్ట్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ స్పెక్ట్రిన్ of our red blood cell membrane. The marrow produces cells of normal biconcave shape. ఈ ఆర్బీసీ ఎట్లా ఉంటాయంటే బైకాంకేవ్ ద్విపుటాకారంగా ఉంటాయన్నమాట. బట్ ద మెంబ్రెయిన్ ఈజ్ లాస్ట్ డ్యూరింగ్ దియర్ సర్క్యులేషన్ త్రూ ద RE system, especially the spleen. As a result, they lost their biconcave shape and become spherical. These spherical cells, called spherocytes, are unable to pass through the splenic circulation and dies permanently. ఈ విధంగా ఒకవేళ ద మ్యారో ప్రొడ్యూసర్ సెల్స్ అనేవి మనకి ఈ అస్థి మధ్యలో ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది జరగాల. ఆర్బీడీసీ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగితేనే మనకి ఈ స్పీరోసైటోసిస్ యొక్క అంటే కణం యొక్క సైజ్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. తగ్గిపోకుండా ఉంటేనే ఒక హెచ్బీ సెల్లో ఎంత బ్లడ్ ఉండాలనో అంత వరకు ఉంటుంది. మనకి ఎనిమియా పేషెంట్స్కి మనం ఎక్కువ చూస్తాం. వాట్ ఈజ్ ఎనిమియా? హెచ్బీ తగ్గింది. ఎట్లా తగ్గుతుందండి? అన్ని సెల్స్లో ఉండేటటువంటి హెచ్బీ తగ్గకూడదు కదా, పెరగాలి. అంటే ఈ బోన్ మ్యారో ప్రొడ్యూస్ సెల్స్ ఆఫ్ ద నార్మల్ బైకాంకేవ్ షేప్. అస్థి మధ్య ఎప్పుడూ కూడా ద్విపుటాకారంగా మంచిగా ఉండే సెల్స్నే ఉత్పత్తి చేస్తుంటుంది. అయినా బట్ ద మెంబ్రెయిన్ ఈజ్ లాస్ట్ డ్యూరింగ్ దియర్ సర్క్యులేషన్. అది ప్రయాణించేటప్పుడు, అది వచ్చేటప్పుడు, అది శరీరంలో ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి ప్రవహించేటప్పుడు దాని యొక్క ఆకారం అనేది మారిపోతుంది. బట్ ద మెంబ్రెయిన్ ఈజ్ లాస్ట్ డ్యూరింగ్ దియర్ సర్క్యులేషన్. ఆ విధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రోలింగ్గా వెళ్ళేటప్పుడు దాని యొక్క కణకవచం అనేది మారిపోతుంది, తగ్గిపోతుంది. త్రూ ద RE సిస్టమ్, రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్, ఎస్పెషల్లీ ద ప్లీహాన్ని పోయేటప్పటికీ స్ప్లీహంలో అన్ని ఆకారాలు లేకుండా వాటి యొక్క ఆకారాలు విహీనంగా అయిపోయి ఉంటాయన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ దే లాస్ దియర్ బైకాంకేవ్ షేప్ అండ్ బికమ్ స్పెరికల్. ద్విపుటాకారం పోయి స్పెరికల్గా రౌండ్గా అయిపోతాయి అన్నమాట. దాని యొక్క ఆకారం రౌండ్గా అయిపోతాయి. దీస్ స్పెరికల్ సెల్స్ కాల్డ్ స్పీరోసైట్స్. ఏమవుతుంది అక్కడ? దాన్ని ఈ సైటోసిస్ మీన్స్ కిల్లింగ్ ఆఫ్ ద సెల్. ద్విపుటాకారంలో ఉండే కణాలు పూర్తిగా తన ఆకారాన్ని కోల్పోయి ఏర్పడేటటువంటి ఈ స్పెరికల్ షేప్ని
స్పెరికల్ అంటే రౌండ్గా ఏర్పడతాయి. ఆ స్పెరికల్ షేప్ని ఏమంటారంటే స్పీరోసైటోసిస్ ఆర్ అనేబుల్ టు పాస్ త్రూ ద స్ప్లీనిక్ సర్క్యులేషన్ అండ్ డైస్ పర్మనెంట్లీ. ఒకవేళ ఇవి పూర్తిగా ఆ విధంగా ద్విపుటాకారాన్ని పోయిన తర్వాత అవి చనిపోవడం అనేది అప్పటికి 120 days దగ్గరకు వచ్చేస్తుంటుంది. అది పూర్తిగా స్ప్లీన్ లోపలికి వెళ్ళిపోయి పడిపోతుంటుంది, అక్కడ చనిపోవడం అనేది జరుగుతుంది. ఇక వాట్ ఈజ్ ఎలిప్టోసైటోసిస్? స్పీరోసైటోసిస్ మీన్స్ బైకాంకేవ్ షేప్ పోయి స్పెరికల్ షేప్ రావడాన్ని స్పీరోసైటోసిస్. మరి ఎలిప్టోసైటోసిస్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ హీమోలైటిక్ ఎనిమియా. చాలా తక్కువగా మైల్డ్ ఫామ్ అంటే చాలా తక్కువ మందిలో వచ్చేటటువంటి వ్యాధి, ఈ వచ్చేటటువంటి ఎనిమియా ఈ హిమోలైటిక్ ఎనిమియాని ఎలిప్టోసిస్. ఇట్ ఈస్ సిమిలర్ టు హెరిడిటరీ స్పీరోసైటోసిస్. ఇది కూడా సేమ్ మన స్పీరోసైటోసిస్ మాదిరిగానే ఉంటుంది, ఎక్సెప్ట్ ద పెరిఫరల్ బ్లడ్ స్మియర్ షోస్ ఎలిప్టోసైట్స్. అయితే పెరిఫరల్ బ్లడ్ స్మియర్ షోస్ అంటే కేవలం ఒక పెరిఫరల్ బ్లడ్లో మాత్రమే మనకు ఎక్కువగా ఈ సెల్స్ కనిపిస్తే దాన్ని ఎలిప్టోసైటోసిస్ అంటారు. కేవలం పెరిఫరల్ బ్లడ్ లోపలనే మనకు ఈ విధంగా కనిపిస్తే, అంటే ద్విపుటాకారం పోయి స్పెరికల్ షేప్లో కనిపిస్తే దాన్ని, అది కూడా మనకి ఎక్కడ కనిపించాలా, పెరిఫరల్ బ్లడ్లో కనిపిస్తే దాన్ని ఎలిప్టోసైట్స్ అంటాము. ఇక మూడవది స్టొమాటోసైటోసిస్. ఈ స్టొమాటోసైటోసిస్లో ఏం జరుగుతుందంటే కప్ షేప్డ్ ఆర్బీసీ అనేది కప్ షేప్ వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది? కప్ షేప్ ఒక పూర్తిగా తన ఆకారాన్ని కోల్పోయి హ్యావింగ్ వన్ సర్ఫేస్ కాంకేవ్ అండ్ ద అదర్ సైడ్ యాజ్ ఏ కాన్వెక్స్. ఒక సైడు కాంకేవ్గా ఉంటుంది, ఒక సైడు కాన్వెక్స్గా ఉండి కప్ షేప్లో పలికొచ్చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్టొమాటోసైటోసిస్. దిస్ లీడ్ టు slit like appearance of RBC. Stomatocytes are swollen red cells. ఈ స్టొమాటోసైట్స్ లైట్గా ఉబ్బుతాయి అన్నమాట, డ్యూ టు ఇంక్రీజ్డ్ పర్మియబిలిటీ టు సోడియం అండ్ పొటాషియం వల్ల ఉబ్బుతాయి అన్నమాట. ఈ ఉబ్బడాన్ని ఏమంటారంటే స్టొమాటోసైటోసిస్ అంటారు. ఇక ఈ విధంగా వచ్చేదానికి ఈ హెరిడిటరీ అంటే జన్యుపరమైనటువంటి లోపాలు దీంట్లో ఏర్పడతాయి అన్నమాట, అబ్నార్మాలిటీస్. దాని యొక్క మెంబ్రెయిన్లో మనకి ఏర్పడుతుంది. ఇక హెరిడిటరీ అబ్నార్మాలిటీస్ ఆఫ్ రెడ్ సెల్ ఇంటీరియర్. మరి ఆర్బీసీ యొక్క లోపలి భాగంలో ఈ జన్యుపరంగా ఏం మార్పులు చోటు చేసుకుంటాయంటే, ఒకటి రెడ్ సెల్ ఎంజైమ్ డిఫెక్ట్స్. దీస్ కాజ్ డిఫెక్టివ్ రెడ్ సెల్ మెటబాలిజం కాజ్డ్ బై గ్లూకోజ్ 6-phosphate dehydrogenase G6PD అండ్ పైరువేట్ కైనేస్ డిఫిషియన్సీ. ఒకటి ఏం జరుగుతుందంటే ఎంజైమ్ ఆప్టాయిడ్ అంటారన్నమాట. అంటే ఈ రెడ్ సెల్ అనేది మెటబాలిజం, దాని యొక్క జీవన క్రియలో గ్లూకోజ్ 6-phosphate dehydrogenase అండ్ పైరువేట్ కైనేజ్ డిఫిషియన్సీ వల్ల, ఈ ఎంజైమ్ లోపాల వల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్బీసీ యొక్క డిఫెక్ట్ అనేది, మెటబాలిజం అనేది పూర్తిగా జరగకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ది. ఇక రెండో దానికి వస్తే ఆర్బీసీ లోపల జరిగేది ఎంజైమ్స్ లోపం. ఒకటి ఏది గ్లూకోజ్ 6-phosphate dehydrogenase, తర్వాత పైరువేట్ కైనేజ్ అనే రెండు ఎంజైమ్ల వల్ల కణం యొక్క లోపలి భాగంలో మనకి డిఫెక్ట్ కనబడుతుంది. అది ఎంజైమ్స్ వల్ల జరిగేటటువంటి డిఫెక్ట్ అన్నమాట. ఇక రెండోది ఏంటంటే డిజార్డర్ ఆఫ్ హిమోగ్లోబిన్, హెచ్బి. ఈ హెచ్బి హిమోగ్లోబిన్ ఇన్ ఆర్బీసీ మే బి అబ్నార్మల్లీ సింథసైజ్డ్ డ్యూ టు ఇన్హెరిటెడ్ డిఫెక్ట్స్. అయితే ఈ డిజార్డర్ వల్ల ఏం జరుగుతుంది, ఈ ఎంజైమ్స్ వల్ల కానీ వీటి వల్ల కానీ హెచ్బి తగ్గిపోతుంది. రెండోది ఏంది,
హెచ్బి పూర్తిగా తగ్గిపోతుంది. మేబీ అబ్నార్మాలిటీస్ ఇన్ టు ఇన్హెరిటెడ్ డిఫెక్ట్స్. ఈ డిఫెక్ట్స్తో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ మాత్రమే మిగిలిపోతుంది. దీస్ డిజార్డర్ మేబీ ఆఫ్ టూ టైప్స్. ఒకటి క్వాలిటేటివ్ డిజార్డర్స్ వస్తాయి. ఏంటి అది? సికిల్ సెల్ సిండ్రోమ్ అనేది ఒకటి, తలసీమియా అనేది ఒకటి. వాట్ ఈజ్ సికిల్ సెల్? ఏంటి? స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఇన్ ది సింథసిస్ ఆఫ్ హెచ్బి. సికిల్ సెల్ మీన్స్ స్ట్రక్చరల్లీ ఇది హెరిడిటరీ ఏర్పడుతుంది. దాని ఆకారం లోపలనే జన్యు మార్పులో వచ్చేసింది. ఎవరిలో? ఆర్బీసీ. తలసీమియా మీన్స్ క్వాంటిటేటివ్లీ డిక్రీజ్డ్ గ్లోబిన్ చైన్ సింథసిస్ ఆఫ్ హిమోగ్లోబిన్. క్లియర్? దాని యొక్క డిక్రీజ్ అంటే ఆర్బీసీ యొక్క హిమోగ్లోబిన్ సింథసిస్ సంశ్లేషణలోనే మార్పు ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా క్వాలిటీ మీన్స్ దాని యొక్క ఆకారంలో, క్వాంటిటీ అంటే పరిమాణంలో ఈ యొక్క తగ్గిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనిమియాకి వస్తే, వాట్ ఈస్ ద సికిల్ సెల్ ఎనిమియా? The most important types of hemoglobinopathy, the presence of sickle cell hemoglobin in the red blood cell. The red cells with HB develop sickle or holy leaf shape. ఆకు యొక్క ఆకారం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క హీమోగ్లోబిన్ ఆర్బీసీ యొక్క ఆకారం అనేది మారిపోతుంది. వెన్ దే ఎక్స్పోజర్ టు లో ఆక్సిజన్ టెన్షన్, అప్పుడు ఏం జరుగుతుంది? ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సికిల్ సెల్ ఎనిమియా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అపియరెన్స్ ఆఫ్ రెడ్ సెల్స్. ద టర్మ్ ఆఫ్ సికిల్ సెల్ ఎనిమియా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే దాని యొక్క అపియరెన్స్, రెడ్ సెల్ యొక్క అపియరెన్స్ని బట్టి సికిల్ సెల్ ఎనిమియా అనేటటువంటి పదం అనేది వచ్చిందనమాట. దీస్ కండిషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ టూ ఫార్మ్స్. సికిల్ సెల్ డిసీజ్, సికిల్ సెల్ ఎనీమియా, జీన్ ఫర్ హెచ్బిఎస్ సింథసిస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద బోత్ పేరెంట్స్. వైఫ్ ఆఫ్ హస్బెండ్లో ఈ సికిల్ సెల్ ఎనీమియా కనుక ఉన్నట్లయితే ఇద్దరి నుంచి ఎవరికో ఒకరికి రావడానికి అవకాశం అనేది ఉంది. ఇక రెండవది ఏంటంటే హెటరోజైగోస్ సికిల్ సెల్ ట్రైట్స్. ఇన్ దిస్ సికిల్ సెల్ ట్రైట్ హెచ్బి సింథసిస్ జీన్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఓన్లీ వన్ పేరెంట్, బీయింగ్ కండిషన్ విత్ నో ఆబ్వియస్ ఎనిమియా ఇస్ పేరెంట్. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక సిడెరోబ్లాక్టిక్ ఎనీమియా. ఈ సిడెరోబ్లాక్టిక్ ఈజ్ ఏ నార్మల్ ఎరిథ్రోబ్లాస్ట్ containing 2 to 4 randomly distributed iron granules in the cytoplasm. This can be seen when sideroblasts are stained for iron. With Russell blue in sideroblast anemia, abnormal erythroblast containing numerous iron granules arranged in a ring around the nucleus are seen. The cause of ఎరిథ్రోబ్లాస్ట్. సిడెరోబ్లాస్ట్ కూడా ఈ ఎరిథ్రోబ్లాస్ట్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ సిడెరోబ్లాస్ట్కి నార్మల్ ఎరిథ్రోబ్లాస్ట్ కంటైనింగ్ 2 గ్రాన్యూల్స్ ఉంటాయి. ఐరన్ గ్రాన్యూల్స్ అరేంజ్డ్ ఇన్ ఏ రింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆర్ సీన్. ఈ విధంగా మనకి ఉండేదానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఇక ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనిమియాకి వస్తే, ఇమ్యూనో హిమోలైటిక్ ఎనిమియాస్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎనిమియాస్. ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనిమియా characterized by formation of auto antibodies against patients' own red blood cells, depending upon the reactivity of auto antibody. సో వామ్ యాంటీబాడీ అనేది కూడా ఒకటి మనకి ఉంటుంది. ఈ విధంగా
ఆర్బీసీ యొక్క డబ్ల్యూబీసీ యొక్క వాటి యొక్క ఆకారాలను బట్టి మనం ఇది ఆ, ఈ విధంగా చెప్తామన్నమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇమ్యునో హిమటాలజీ, బ్లడ్ బ్యాంకింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.